వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా ఢిల్లీ వైపు చూస్తున్నాయి. ఈవేళ దేశ రాజధానిలో జరగబోయే అత్యంత కీలక సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ కూటమి సీఎంలు, డిప్యూటీ సీఎంల ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక అశోక హోటల్ ఈ హై వోల్టేజ్ భేటీకి వేదిక కాబోతోంది. సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఢిల్లీకి పయనమయ్యారు. సరిగ్గా మోడీ 3.0 ప్రభుత్వ కేంద్రంలో 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ సమావేశం జరగడం తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయ సమీకరణాలు కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. చారిత్రక నేపథ్యం ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా 12 సంవత్సరాల సుదీర్ఘ పాలన పూర్తి చేసుకున్నారు. ఈ అరుదైన మైలురాయిని పురస్కరించుకొని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని కలిసి ప్రధాని మోడీని ఘనంగా సత్కరించాలని నిర్ణయించాయి. అయితే ఇందులో అత్యంత విశేషం ఏమిటంటే ప్రధాని మోడీ నాయకత్వాన్ని, ఆయన పాలనా విజయాలను ప్రశంసిస్తూ ప్రవేశపెట్టనున్న ప్రత్యేక తీర్మానాన్ని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించనున్నారు. కూటమిలోని టీడీపీకి ఉన్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర మిత్రపక్షాల నేతలు ఈ తీర్మానాన్ని బలపరచనున్నారు. రాజకీయ వర్గాల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశం తర్వాత కొద్ది రోజుల్లోనే కేంద్ర కేబినెట్ లో మార్పులు, చేర్పులు ఉండొచ్చన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇక జూన్ 2వ వారంలోనే ఈ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరిన్ని మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అదనపు బెర్తులతో పాటు రాష్ట్రానికి మేలు చేసే కీలకమైన శాఖలు కూడా లభించవచ్చని ఆశిస్తున్నారు. ఇక దీనిపై ప్రధానితో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ కేవలం రాజకీయాలకే పరిమితం కాదు. దేశ భవిష్యత్ ప్రగతికి సంబంధించిన కీలకమైన వికసిత్ భారత్ 2047 ఎజెండాపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా నిర్దేశించుకున్న ఈ బృహత్ ప్రణాళిక అమలుపై ప్రధాని మోడీ సీఎంలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోనున్నారు. మొత్తం మీద నేటి సమావేశం ఎన్డీఏ కూటమి ఐక్యతను, బలాన్ని ప్రదర్శించడంతో పాటు రాబోయే రోజుల్లో దేశ రాజకీయ అభివృద్ధి ముఖ చిత్రాన్ని నిర్దేశించే కీలక చర్చలకు వేదిక కానుంది. ఈ సమావేశం అనంతరం వెలువడే నిర్ణయాలు, పరిణామాలు జాతీయ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపైన గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ కీలక భేటీ వివరాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ చీఫ్ విష్ణు అందిస్తారు. విష్ణు, చెప్పండి, ఈ భేటీ వెనుక కీలక ఉద్దేశం ఏంటి అసలు? యాక్చువల్ గా 35 ఎన్డీఏ పక్షాల నుంచి 75 మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో జరుగుతుంది. ఇవాళ ఏంటంటే మెయిన్ గా ఎన్డీఏ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయింది, పుష్కర కాలం పూర్తయింది. మోడీ ప్రధానమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయింది. దాంతో ఇవాళ కీలకంగా ఈ సమావేశం అయితే చాలా కీలకంగా మారబోతుంది. మెయిన్ ఏంటంటే ఎన్డీఏ పక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులు కూడా దీనికి హాజరవుతున్నారు. ఎన్డీఏ నేతలు కూడా, హెడ్స్ కూడా దీనికి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షుడు ఈ సమావేశం అనేది జరుగుతుంది. మెయిన్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభినందన తెలిపే ఒక తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్నారు. ఇంకా నాగాలాండ్ సీఎం కూడా దీన్ని తీర్మానాన్ని బలపరుస్తారని చెప్పేసి అంటున్నారు.
అయితే 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ఏమేం చేయాలి, మనం ఇంకా ఎట్లా చేయాలి, ఈజీ జీవనం కానీ, సులభతర వ్యాపారాలు కానీ, ఇట్లాంటి వాటి మీద కూడా అంటే జాతీయ అభివృద్ధి పథకాల మీద, మౌలిక వసతుల మీద, వీటి మీద కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం మీద ఇది ఒక కీలకమైనటువంటి భేటీ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక అంతకంటే ముఖ్యంగా ఏంటంటే అసలు ఇప్పుడు ఈ 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొంచెం క్యాబినెట్ లో కొంచెం మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అసలైతే ఫస్ట్ వీక్ లోనే జరుగుతుంది అని చెప్పేసి అని అన్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, కొంతమంది తీసేస్తారు అని చెప్పేసి అని అన్నారు. కానీ అది జరగలేదు. కాబట్టి సెకండ్ వీక్ లో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక టాక్ అయితే వస్తుంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ మీద ఆరోపణలు బాగా వస్తున్నాయి. మనం చూసాం నీట్ ఎగ్జామ్ మీద అవటం కానీ, సిబిఎస్ఈ 12th క్లాస్ గందరగోళం జరగటం కానీ, రిజల్ట్స్ గందరగోళం జరగటం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అటు కాక్రోచ్ పార్టీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ కూడా దాని మీద ఈ ధర్నాలు అవి చేసి వాళ్ళకి అన్ని ప్రతిపక్షాలు కూడా ధర్మేంద్ర ప్రధాన్ విజయానికి గట్టిగా పట్టుబడుతున్నట్టు ఆయన పదవి తీసేసే అవకాశం. ఇక్కడ బండి సంజయ్ మీద కూడా ఆరోపణలు రావడంతో వాళ్ళ అబ్బాయిని మీద పోక్సో కేసు నమోదవటం కానీ, భగీరథ్ మీద ఆ విషయంలో కొంచెం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, అధ్యక్షుడు వాళ్ళు అమిత్ షా కానీ, వీళ్ళు కానీ కొంచెం ఇదిగా గురుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొన్ని టాక్స్ అయితే వస్తున్నాయి. ధర్మపురి అరవింద్ కానీ, అండికే అరుణ్ కానీ, లేకపోతే ఈటెల రాజేందర్, వీళ్ళకి ఎవరికో ఒకరికి అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అటు ఏపీలో కూడా వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. టీడీపీ నుంచి కానీ, తర్వాత జనసేన నుంచి కానీ వాళ్ళు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రధానమంత్రి తోటి చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ చర్చలు జరిపే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. మొత్తానికైతే ఇవాళ మెయిన్ 12 ఏళ్లు పూర్తవడం అనేది ఒక రికార్డు, నెహ్రూ రికార్డుని కూడా బద్దలు కొట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాబట్టి దాన్ని ఎన్డీఏ పార్టీలందరూ కూడా మంచి జోష్గా ఉన్నాయి. ఈ ఎన్డీఏ కూటమి ఐక్యతను బలాన్ని ప్రదర్శించాలని చెప్పేసి వాళ్ళైతే ఈ వేదికని వాళ్ళు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కీలకమైన నిర్ణయాలు కూడా వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయండి. రైట్. అంటే ఈ సమావేశం ఏదైతే జరగబోతుందో అందులో ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి పెద్దపీట వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తమ వంతు పాగా వేయటానికి అని అనుకోవచ్చా వాళ్ళ సహకారంతో? అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కొద్ది గొప్ప ఉన్నది కాబట్టి, అంటే కూటమిలో ఉంది, కొన్ని సీట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇటు తెలంగాణ మీద కూడా వాళ్ళు బాగా దృష్టి పెడుతున్నారు. నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ గా ఇదైనా జరుగుతుంది. తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది వాళ్ళ లక్ష్యం కాబట్టి ఇక్కడ మంత్రి పదవులు కూడా అందుకే ఛాన్సెస్ వేరే వాళ్ళకి, కొత్త వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాని ద్వారా ఏంటంటే తెలంగాణకి మేము ఉన్నాము, అభివృద్ధి కట్టుబడి ఉన్నాం, తెలంగాణలో మా పార్టీ బాగా వేస్తుందన్న సంకేతాలు పంపాలన్నది బీజేపీ ప్రధాన లక్ష్యంగా అయితే మనకి కనిపిస్తుంది. కాబట్టి ప్రయారిటీ అంటే కంపల్సరీగా ఉంటది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి ఎక్కువ సీట్లతో మద్దతు తెలుపుతున్నారు కాబట్టి కంపల్సరీగా ఆయనకైతే ఉంటది. దాంతో నితీష్ ని కూడా ఈ మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరికి, నితీష్ కి చంద్రబాబుకి ఎప్పుడు కూడా ప్రయారిటీ అనేది గ్యారంటీగా ఉంటది ఎన్డీఏలో. రైట్. థ్యాంక్ యూ విష్ణు.